హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు శ్రీహాన్స్ మేధాన్స్ వ్లాగ్స్. నేను మీ దీపిక. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజు వచ్చేసి బోనాలు పండుగ, అంటే ఇది సండే వ్లాగ్. మేము బోనాలు ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తాను ఈ వ్లాగ్లో. అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఎందుకు అంటే అప్పుడప్పుడు ప్లాన్ అనమాట, సడన్గా అనుకొని చేసాము. ఇక్కడ అయితే నేను అందటి వల్ల ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం అండి, ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ బోనం ఎత్తుకుంటున్నాము. ఇక్కడైతే ఫస్ట్ అంతా తీసుకొని పట్టించుకుంటున్నాను అనమాట. నూనె అంతా పట్టించుకొని తర్వాత కుంకుమ బొట్టు, తర్వాత పసుపు బొట్టు అన్నీ పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా ట్రెడిషనల్గా, అంటే కుండలో చేస్తే చాలా బాగుంటుంది అని విన్నాను. బట్ మా దగ్గర అప్పటికి కుండ లేకుండే, అందుకే రాగి దాంట్లో అయినా చేయొచ్చు అంటే రాగి పాత్ర తీసుకొని దానికంతా ఆయిల్ రాసి కుంకుమ పసుపు బొట్టు అంతా పెడుతున్నాను అనమాట. అదే బోనం ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ని తర్వాత మా వాళ్ళని అలా కనుక్కొని ఎలా చేయాలి అని అలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడైతే బోనం అంతా ప్రిపేర్ అవుతూ ఉంది. నైట్ అనుకున్నాము ఇలా చేసుకుందాము, చూద్దాము ఎలా ఉంటుందో అని. సో అలా అనుకొని ఇంకా చేసేసాను అనమాట. తర్వాత ఇదంతా అయిపోయాక వేప పుల్లలు అన్నీ కూడా పెట్టేస్తున్నాను. బోనంకి అయితే ప్రసాదం వచ్చేసి నేను రైస్ పెట్టానండి. రైస్ తర్వాత పెరుగు పసుపు వేసి చేశాను రైస్. ఇంకా పాలు బెల్లం అన్నం వేసి కూడా చేయొచ్చు అన్నారు. కాకపోతే అమ్మవారికి పెరుగు అన్నం ఇంకా చాలా మంచిది అంటే ఇలా వేసి చేసేసాను అనమాట. ఇలా చుట్టూ వేప పుల్లలు పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆయిల్ కూడా పోసాను. ఆయిల్ పోసేసి ఇలా పైన మూకటిలోకి ఆయిల్ పోసి దీపం పెట్టుకోవడానికి పెట్టేశాను అనమాట. ఇక్కడ అయితే చిన్నది దీపకుంది ఉంటే బాగుంటుందండి. కుండది మామూలుగా మట్టి పాత్రది, కానీ మా ఇంట్లో అవి చిన్నవి ఉన్నాయి, కానీ ఆల్రెడీ యూజ్ చేసినవి ఉన్నాయి. యూజ్ చేసినవి ఎందుకు అని ఇంకా పెద్దది ఉంటే పెద్ద దాంట్లోనే పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇలా ఆయిల్ అంతా పోసేసి నేనైతే నువ్వుల నూనె పోసాను. నువ్వుల నూనె పోసి ఇంకా ఇలా ఒత్తి అయితే పెట్టేసాను. ఇక ఒత్తి పెట్టేసి తర్వాత ఇంక ఇప్పుడే నేను దీపం పెట్టట్లేదండి, మరి వెళ్ళేటప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు అని. ఇలా లోపలనే కర్డ్ పెట్టేసేసుకొని ఇంక ఇలా పైన దీపం పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకొని ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వెళ్ళిపోయి ఇక్కడ దీపం పెట్టేసి పూజ అంతా చేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు కూడా వచ్చేసారనమాట. ఇక ఎలా పూజ చేయాలి ఏంటి అని అంతా అడుగుతున్నారు. మా పెద్ద బాబు అయితే మమ్మీ నేను టెంకాయ చేస్తాను, టెంకాయ కొడతాను అంటున్నారు. ఇంకా నేను ఇక్కడైతే పూజ అంతా చేసేసి ఇంకా టెంకాయ కొట్టేస్తున్నాను. ఇది అయితే నేను బోనం చేసుకోకముందే ఫస్ట్ పూజ గది అంతా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని తర్వాత బోనం పెట్టి ఇంకా పూజ చేశాను అనమాట. తర్వాత బోనం తర్వాత మళ్ళీ అవ్వదు అని అన్నట్టు ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఇలా పూజ చేసుకున్నాను. తర్వాత ఇక అందరము కూడా ఇంకా బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకొని తర్వాత మా హస్బెండ్ అందరూ కూడా వచ్చారండి. దేవునికి మొక్కుకొని ఇంకా పూజ అయితే ఇలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయితే అయిపోయింది, కానీ తర్వాత ఇంకా నేను సారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయానండి. ఇక పిల్లలు తర్వాత అవ్వదు అని ఇంకా వెళ్ళిపోయాను. మా పిల్లలు ఇక్కడ వెయిటింగ్ అనమాట, మమ్మీ కొబ్బరి ఎప్పుడు ఇస్తుంది అని. మా చిన్నోడికి కొబ్బరి చాలా ఇష్టం. ఇంకా గంట కొడుతుంటే కదా ఇలా ఇలా ఊపుతున్నాడు. ఇక పూజ చేసేసి ఇంకా వెళ్ళిపోయాను నేను. సరే రెడీ అయిపోదాము అన్నట్టు ఇక సారీ చేంజ్ చేసుకుందాము అని.
చెప్పడం మర్చిపోయాను. నేను ఇక్కడైతే ఇంకా బిల్లప్పలు, పూరీలు కూడా చేశానండి నైవేద్యము. ఇక్కడ అమ్మవారికైతే పెరుగన్నం తీసుకెళ్ళాము. బిల్లప్పలు చేశాను. బిల్లప్పలు అంటే ఏం లేదండి, ఇవి నూనె పుల్లలు అంటారు కదా, గోధుమ పిండి కలిపి బెల్లం వేసి చేస్తారు అంట ఇటు సైడు. సో అవైతే ఇంకా చేశాను. ఇంక నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. ఇక బోనం తీసుకొని వెళ్తున్నాం అన్నట్టు గుడికి. ఇక మాకు గుడి వచ్చేసి 1/2 అవర్ అలా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ రోడ్డు సరిగ్గా లేదు అని ఇక హాఫ్ వరకు బైక్ మీద వెళ్ళాము. ఇంకా తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడైతే బోనం తీసుకొని వెళ్తున్నాము, చూసేసేయండి. ఇక అలా అలా కొన్ని ఫోటో స్టిల్స్ కూడా దిగేసి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే నేను శారీ రేర్గా కట్టుకుంటాను, అందుకే అలా ఒకసారి దిగేసాను అనమాట. ఇక్కడైతే దారిలో అనమాట మా ఇంటికి పోచమ్మ మైసమ్మ అమ్మవారు ఉంటారు ఇక్కడ గుడికి, అక్కడ వెళ్ళే దారిలో అనమాట. మా పిల్లలిద్దరూ మా ఆయనతో వెళ్ళిపోతున్నారు. వచ్చేసింది ఇక టెంపుల్ వచ్చేసింది, ఇంకా వెళ్ళిపోయాము. ఇక దారిలో గాలి చాలా ఉండే, సో కొంచెం దీపం మరీ ముట్టిస్తున్నాను అనమాట, వెలిగిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే బైక్ మీద వచ్చాం కదా కొద్దిసేపు, సో అలా బైక్ మీద ఉండలేదు, అందుకే ఇంకా మరీ వచ్చాక వెలిగించాను. ఇంకా దీపం పెట్టుకొని ఇక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే 3 చుట్లు చుట్టమన్నారు, సో 3 చుట్లు చుట్టడానికి వెళ్తున్నాము. ఇక మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొద్దిమంది వచ్చారు, వచ్చి పూజ చేస్తున్నారు అమ్మవారికి. ఆ నైవేద్యము తర్వాత అన్నీ పెడుతున్నారు అనమాట. బియ్యం పోసే వాళ్ళు కూడా పోస్తున్నారు, కాకపోతే మేము అప్పుడప్పుడు సడన్ ప్లాన్ అనుకున్నాం కాబట్టి ఏం పోయలేదండి అమ్మవారికి. నెక్స్ట్ ఇయర్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను మంచిగా, కొంచెం బియ్యం పోయటము, తర్వాత అమ్మవారికి సారీ పెట్టడము అన్నీ ఇస్తారంట. సో అది నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తాము, ఇక ఎవ్రీ ఇయర్ అని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాను. 3 ప్రదక్షిణలు చేశాక ఈ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట నైవేద్యం తీసుకొని. ఇక్కడ మైసమ్మ పోచమ్మ ఉంటారండి, 2 అమ్మవార్లు ఉంటారు. ఇక్కడైతే ఇక దండం పెట్టేసుకొని ఇక వచ్చేసాను లోపలికి. అమ్మవారికి నైవేద్యం పెడదాము అని. తర్వాత కూడా వెయిట్ చేస్తున్నారు, సో అందుకే ఇంకా అమ్మవారికి పెట్టేస్తాము ఇక అని ఇక పూజ చేసేస్తున్నాను. మేమైతే మామూలుగా అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటామండి టెంపుల్కి, కానీ ఎప్పుడు లోపలికి అయితే వెళ్ళలేదు, అలో చేయలేదు కూడా. ఈసారి అయితే మంచిగా లోపలికి అలో చేశారు. బియ్యం కూడా మంచిగా పోయొచ్చు అనిపించింది, కానీ ఇంకా ఈసారి ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి పోస్తాము, ఇంకా ఎవ్రీ ఇయర్ చేస్తాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇయరే స్టార్ట్ చేశాను నేను బోనాలు కూడా. అమ్మవారిని అయితే మంచిగా అలంకరించారు. ఇక పూజ అంతా అయిపోయాక కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ఇంకా కూర్చొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది, ఇక పిల్లలకు కూడా తినిపించాలి అన్నట్టు ఇంకా వెళ్ళిపోయాము. ఇదైతే వచ్చే దారిలో ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా వచ్చేసాక ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా పిల్లలకి తినిపించేయాలి అంతే. మా వీడియో నచ్చితే